జానపదం, జ్ఞానపదం అనే కార్యక్రమం ద్వారా మనందరికీ సుపరిచితులే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా విషయాలు జానపదాలకు సంబంధించి మనకి వివరించి ఉన్నారు. ప్రతి ఎపిసోడ్‌లో గత వీడియోస్ మీరు చూసున్నా కూడా మీకు తెలుస్తుంది. ఇది మన సంపద అని చెప్తూనే ఉన్నాను. ముఖ్యంగా తెలుగువారి సంపద. మన ఇంట్లో పుట్టి, మన ఊర్లో పుట్టిన పాటలు ఇవన్నీ కూడా అందరికీ ఎల్లలు దాటాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలాంటి పాటను వివరిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జానపదుల జీవితంలో వ్యవసాయానికి చాలా ప్రాధాన్యం ఉంటుందండి. ఓకే. కాబట్టి వ్యావసాయికమైనటువంటి సామెతలు, పొడుపు కథలు, తర్వాత కథలు, తర్వాత గీతాలు ఎక్కువగా వస్తాయి. హ్మ్. అయితే ఇప్పుడు ఆయిల్ ఇంజన్లు కూడా పోయి కరెంటు మోటార్లు వచ్చాయి. హ్మ్. కాబట్టి ఆ కరెంటు మోటార్ ఇట్లా బటన్ నొక్కి నడుపుకోవడం జరిగిపోతుందండి. హ్మ్. కానీ ఒంటరిగా పోయి మూట కొట్టేటటువంటి సందర్భంగా హ్మ్. అతనికి మనసంతా ఇంటి మీద ఉంటుంది. ఓకే. ఇంటి మీద ఉండి మనసులోకి ఒకవేళ తనకు పెళ్ళి అయ్యి ఉంటేనేమో భార్య విషయం గుర్తొస్తుంటుంది. అవును. పెళ్లి కాలేదు అని అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఆ అమ్మాయి గుర్తొస్తుంటుంది. హ్మ్. కాబట్టి ఇలాంటి పాటలు ఎన్నో కట్టుకుంటారండి. ఒంటరిగా ఉన్నారు కదా, అందువల్ల ఎట్లా కట్టుకున్న పాట అంటే ఇది 1, 2, 3 చిన్న చిన్నవి ఉంటాయి. ఇవి బాగా ప్రచారంలోకి కూడా వచ్చాయి. ఓకే. సక్కని సరిబండ మీనా నా సామి చెక్కదంచే చిన్నదానా, చెక్క వచ్చి చెంపదగిలే నా సామి చెప్పరా నీ దుఃఖం వచ్చే. హ్మ్. ఇదొక ఊహ. హ్మ్. కాకుంటే చెక్క దంచడము అని అంటే తంగెడి చెక్క కూడా దంచుతారండి. ఓకే. తర్వాత వ్యవసాయక జీవితంలో వచ్చినటువంటి ఏ పదార్థాలు అయితే ఉంటాయో వాటిని దంచేటప్పుడు చెక్క దూరం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ చెక్క నాకు వచ్చి తగిలింది నువ్వు దంచుతుంటే అంటే ఆమె మనసులోని భావాలు తనకు తగిలినాయనే ఆలోచనతోటి ఒంటరి కష్టము శ్రమజీవనంలో ఒక అందమైన భావన మనసులోకి తెచ్చుకున్నట్టయితే శ్రమ దూరం అవుతుంది అనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారండి. హ్మ్. సక్కని సరిబండ మీనా నా సామి చెక్కదంచేసినదానా అంటే ఆమె అనుకుంటుంది అనే ఉద్దేశంలో నా స్వామి లేదా భగవంతుడు చెక్క వచ్చి చెంపదగిలే నా స్వామి చెప్పరా అని దుఃఖం వచ్చే అని. ఆమెకు దుఃఖం వచ్చిందని ఇతడు పాడుకుంటున్నాడు, కానీ ఇతని దుఃఖం ఆవేదన. అలాగే ఇంకొకటి అండి, నందనందన బోటి కాడా నా స్వామి మందు నూరే మామ కొడుక, మందులేలా మాకులేలా నా స్వామి మనసు ఉంటే వచ్చిపోరా. ఇది ఇతని పాడుకుంటున్నాడు, మూట కొట్టేప్పుడు మూట పాట అండి ఇది. కానీ ఇది అమ్మాయి పాడినట్టుగా ఉంది కదా. అంటే ఇతడు అమ్మాయిగా మరి ఇలా అనాలి అనాలి ఇలా అనాలి ఇలా పిలవాలి అని మనసులో అనుకునేటటువంటి స్థితి. నిజంగానండి మూట కొట్టేటటువంటి సందర్భంగా ఆ ఒంటరి జీవితంలో మధ్యరాత్రి 2 గంటలకు లేచి మూట వచ్చి కొడితేనే కానీ పొలం బారదండి. కాబట్టి అంత కష్టం ఉండేది. అన్నింటికంటే వ్యవసాయ జీవితంలో గుంటుక కొట్టడము, తర్వాత బండి కొట్టడము, తర్వాత నాగలి దున్నడము, తర్వాత చేను కొయ్యడము, నాట్లు వేయడము, వీటన్నింటికంటే కష్టమైంది మూట అండి. వెనుకకు ఎద్దుల్ని తీసుకొని రావాలి, ఆ తర్వాత తొండం ఎత్తాలి, నీళ్లు ముంచాలి బొక్కెనలో, ఆ తర్వాత ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఏమన్నా కొద్ది అటు ఇటు అయితే మూట కూలిపోతుంది. తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎద్దులు అటు ఇటు కదిలిపోతే చాలా ప్రమాదం ఉంటుంది. చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆ శ్రమలో ఇదొక ఆనందం అండి. కాబట్టి అందుకే నందనందన బోటి కాడా నా సామి మందు నూరే మామ కొడుక, తను ఇట్లా పిలవాలి తన మరదలు, మందులేలా మాకులేలా నా స్వామి మనసు ఉంటే వచ్చిపోరా అని పిలుచుకోవాలని. తర్వాత తాగేటి గైకుంట నీళ్లు నా స్వామి కడవ నిండా ముంచుకొని, వాలు సూపులు వాని మీనా నా స్వామి జోడు చేతులు బిందె మీనా అని ఈ విధంగా నీళ్లు కడవ నీళ్లు సంకలో పెట్టుకొని ఆ విధంగా ఆ అమ్మాయి రావాలి తన దగ్గరికి. ఇక్కడ ఇతనేమో మూట కొడుతున్నాడు. తాగేటి గైకుంట నీళ్లు నా స్వామి కడవ నిండా ముంచుకొని, వాలు సూపులు వాని మీనా నా స్వామి జోడు చేతులు బిందె మీనా. ఎంత సౌందర్యాత్మకమైనటువంటి చూడండి. ఇప్పుడు చివరిది దీంట్లో ఈ 4 కూడా అలాంటివి. ఇది సినిమాలోకి వచ్చేసిందండి. దూరు చూడు దుమ్ము చూడు నా స్వామి దున్న పోతుల బాట చూడు, దూరు చూడు దుమ్ము చూడు నా స్వామి దున్న పోతుల మూట చూడు, పాత కోట పడమటంగా నా స్వామి పడుచు పిల్లల బారు చూడు అనేటటువంటిది ఇది సినిమాలోకి వచ్చేసేసింది. కాబట్టి ఈ విధంగా తన ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి శ్రమాపనోదం అంటారండి దీన్ని. అంటే కాయకష్టం చేస్తూ చేస్తూ ఇలాంటి పాటలు పాడుకుంటూ ఒక ఆనందాన్ని పొందడం, ఆనందం కూడా మనసులోనే తాను అనుకుంటూ ఆ ఆనందంతో శ్రమ ఇంకా ఎక్కువ చేసేటటువంటి స్థితి. వీటిని మూటపాటలు పేరిట జనజీవితంలో బాగా ప్రచారంలో ఒకప్పుడు ఉన్నాయి. వీటిని
తెలుగు జానపద గేయ సాహిత్యం అనేటటువంటి పేరిట మొట్టమొదలు రామరాజు గారు సేకరించారండి. వారు పిహెచ్డి మొట్టమొదటిది. అసలు జానపద సాహిత్యం మీదనే మొట్టమొదటి పిహెచ్డి అండి. దక్షిణ భారతం మొత్తంలో మొదటి పిహెచ్డి. చాలా పెద్ద పుస్తకం, 1000 పేజీల పుస్తకం అది. ఆ విధంగా అనేక విధాలుగా వారు వివరించారు. వీటిని కపిల పాటలు అంటారు రాయలసీమ జిల్లాల్లో. కాబట్టి అక్కడ కూడా వీటి మీద పరిశోధనలు జరిగాయి. అలా ఆ విధంగా అవి దాటిపోయి ఇప్పుడు గతంలో ఇలా ఉన్నాయి అని చెప్పుకోవాల్సి వస్తుందండి. అలాగా చాలా చక్కగా ఇంకా మీలాంటి వాళ్ళు ఉండబట్టి గత స్మృతులు అంటారు కదా, గతంలో జరిగినవి ఇలా ఉండేవి పాటలు, ఇలా పాడుకునేవారు. వ్యవసాయం అంటే ఎంత కష్టంతో కూడుకున్న పని. ఈరోజు 4 మెతుకులు మనకి దొరుకుతున్నాయి అంటే కష్టం వాళ్ళదే కదా. అలాంటి గుర్తింపు ఉండే విధంగా మనకి ఈ పాటలు, ఇలాంటి పాటలు ఉన్నాయని చెప్పే ఇలాంటి పెద్దవాళ్ళు మనకు అందుబాటులో ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తూ, మరి మీరేం చేస్తారు? ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి పాటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.